పాలస్తీన్కు సంఘీభావంగా తెహ్రీక్ ఏ లబాయిక్ పాకిస్తాన్ చేపట్టిన ఆందోళనలు పాకిస్తాన్లో హింసాత్మకంగా మారాయి. లాహోర్కు 40 కిలోమీటర్ల దూరంలో ముర్దీక్ వద్ద ఆందోళనకారులను పోలీసులు నిలువరించారు. దీంతో మేకులున్న కర్రలు, సీసాలు, పెట్రోల్ బాంబులు, ఇటుకలతో వారిపై ఆందోళనకారులు దాడి చేశారు. దాదాపు 40 వాహనాలకు నిప్పెట్టారు, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి సహా 5 ప్రాణాలు కోల్పోయారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రోడ్లపై వేసిన షిప్పింగ్ కంటైనర్స్ను తొలగించేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిపైకి ఆందోళనకారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి చనిపోగా 10 మంది గాయపడ్డట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పంజాబ్ డీజీపీ తెలిపారు. అయితే తమ మద్దతుదారులు చాలా మంది మరణించుంటారని టీఎల్పీ తెలిపింది. తీవ్రంగా గాయపడ్డ టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పులకు ముందు రిజ్వీ మాట్లాడిన వీడియో వెలుగులోకి వచ్చింది. కాల్పులు ఆపాలని, చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని భద్రతా బలగాలను కోరుతున్నట్టుగా కనిపిస్తోంది. మరో వీడియోలో అనేక వాహనాలు కాలిపోతున్న దృశ్యాలు కనిపించాయి. లాంగ్ మార్చ్ కోసం కార్యకర్తలను తరలిస్తున్న ట్రక్ సైతం ఇందులో దగ్ధమైంది. గాజాలో మరణాలు, ఇజ్రాయెల్ అరాచకాలను నిరసిస్తూ పాలస్తీన్కు సంఘీభావంగా టీఎల్పీ కార్యకర్తలు గురువారం నుంచి పాక్లోని పలు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు. నిరసనల కారణంగా ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి సహా అనేక ప్రాంతాల్లో ప్రధాన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇస్లామాబాద్, రావల్పిండిలో లాక్డౌన్ విధించారు.